నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. అనంతమైన ఈ విశ్వాన్ని అదిలించువాడు, ఆదేశించువాడు ఆదిదేవుడు. సమస్త జీవరాశిని కలుపుకుంటూ వెళ్లే కాల ప్రవాహం చేరుకునేది ఆ పరమేశ్వరుడి సన్నిధికే. జీవులకు ముక్తిని, విముక్తిని ప్రసాదించే ఆ దేవదేవుడు అనేక ప్రదేశాలలో ఆవిర్భవించాడు. అలా ఆ స్వామి కొలువైన క్షేత్రాలలో తమిళనాడులోని కుంభకోణం ఒకటిగా కనిపిస్తుంది. సృష్టి మొదలైన ప్రదేశంలో లయకారుకుడు కొలువైన శ్రీ కుంభేశ్వర ఆలయమే నేటి మన తీర్థయాత్ర. చాలదా ఈ జన్మ చాలదా, శివ కీర్తన జయ ఈ జన్మ చాలదా. చాలదా ఈ జన్మ చాలదా, శివ కీర్తన జయ ఈ జన్మ చాలదా. కైలాసవాసుని గళమెత్తి కీర్తింప, కైలాసవాసుని గళమెత్తి కీర్తింప ఈ జన్మ చాలదా, ఈ జన్మ చాలదా, ఈ జన్మ చాలదా. చాలదా ఈ జన్మ చాలదా, శివ కీర్తన జయ ఈ జన్మ చాలదా. తమిళనాడు దేవాలయాల నగరంగా, దేవతలు తిరుగాడిన పవిత్రమైన ప్రదేశంగా కనిపిస్తుంది. పురాణ సంబంధమైన కథనాలు ఇక్కడ వినిపిస్తాయి. శతాబ్దాలుగా ఇక్కడ ప్రవహిస్తున్న అనేక రాజవంశీకుల చరిత్రలు పలకరిస్తాయి. ఇక్కడ నిర్మితమైన ప్రాచీనమైన ప్రతి ఆలయం పరమాత్ముడిని పరిచయం చేసే ఓ ఉద్యానవనం. భక్తితో పరిమళించే ప్రతి మనసును ఆప్యాయంగా తనలో చేర్చుకునే ఆధ్యాత్మిక సంద్రం. తమిళనాడులో వేల కొలది ఆలయాలున్నాయి. వాటిలో ప్రాచీనమైన ఆలయాల సంఖ్య ఎక్కువగా ఉండడం విశేషం. ఇక్కడి ప్రధానమైన నగరాల్లో ఒకటైన కుంభకోణం కూడా ఇటు శైవ క్షేత్రాలను, అటు వైష్ణవ క్షేత్రాలను తన కీర్తి కిరీటంలో దాచుకున్నట్టుగా కనిపిస్తుంది. సృష్టి మొదలైన ప్రదేశం కావడం వలన ఇక్కడి ప్రతి క్షేత్రం ఎంతో ప్రత్యేకతను, ప్రాధాన్యతను సంతరించుకొని కనిపిస్తుంది. కుంభకోణం అనగానే ఒకవైపున వైష్ణవాలయాలు, మరోవైపున శైవాలయాలు కనిపిస్తాయి. ఎత్తైన గోపురాలు, అనేక అంతస్తులపై తళుక్కన మెరిసే కలశాలు, వర్ణరంజితమైన శిల్పాలు, ధ్వజస్తంభంపై నుంచి వినిపించే చిరుగంటల ధ్వని పరమాత్ముడి పాదపద్మాల సన్నిధికి దారి చూపుతూ ఉంటాయి. కేవలం కుంభకోణం పరిధిలోనే 188 వరకు ఆలయాలు విలసిల్లుతూ ఉంటాయి. ప్రాచీనమైన వైభవంతో తులతూగే ఆ దేవాలయాల మధ్యలో సువిశాలమైన పుష్కరిణి పేరే మహామహం. మహామహం పుష్కరిణి ఈ పుణ్యక్షేత్రాన్ని పుణ్యతీర్థంగా మార్చడాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఈ కోనేరు చుట్టూ వివిధ రకాల దేవతా మూర్తులతో కూడిన 16 మందిరాలు కనిపిస్తాయి. 21 తీర్థబావులు కలిగిన కోనేరిది. గంగా, యమున, సరస్వతి ఇలా 9 మంది నదీమ తల్లులు తమ మాలిన్యాన్ని కడిగి వేసుకుని పవిత్రతను పొందడానికి ఇక్కడి మహామహం పుష్కరిణిలో స్నానం చేశారని స్థల పురాణం చెబుతోంది. దీనిని బట్టి ఈ పుష్కరిణి మహత్యం ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. ప్రతి 12 ఏళ్లకొకసారి జరిగే పుష్కరాల సమయంలో వేలాది మంది భక్తులు ఇక్కడ పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. విభూతి ధారణతో కరమున కపాలముతో కంఠ
కంఠాన నాగులతో అస్థికల మాలలతో ఆకాశమంతెత్తు వ్యాపించిన శివా అన్ని లోకాలను పాలించే పరమేశ నామదిలో నీవయ్య శ్రీశైల మల్లేశ చాలదా ఈ జన్మ చాలదా శివ కీర్తన జయ ఈ జన్మ చాలదా కుంభకోణం సప్తస్థాన దేవాలయాల్లో ఒకటిగా వెలుగొందుతోంది. ఆ జాబితాలో మనకు కైలాసనాథ, స్వామినాథ, ఔదయనాథ, అమిర్ధనాథ, కబర్దీశ్వర, కోడీశ్వర ఆలయాలతో పాటు కుంభేశ్వర ఆలయం కూడా కనిపిస్తుంది. స్థల పురాణంగా ఇక్కడ వినిపించే ప్రధానమైన కథనంతో ప్రత్యక్ష సంబంధం కలిగిన క్షేత్రమిది. కావేరీ నదికి దక్షిణ తీరంలోని ప్రాచీనమైన ఆలయాలలో ఇది ఒకటి. కుంభకోణంలో ఇంతటి విరివిగా ఆలయాల నిర్మాణం ఎందుకు జరిగింది? ఇక్కడి నేలపై దేవతలు ఎందుకు తిరుగాడారు? ఇక్కడి కోనేరుకి మహామహం అనే పేరు ఎందుకు వచ్చింది? అసలు ఈ ప్రదేశానికి కుంభకోణం అనే పేరు ఎలా వచ్చింది? స్వామివారు కుంభేశ్వరుడిగా ఎందుకు పిలువబడుతున్నాడు అనే ప్రశ్నకు సమాధానంగా ఇక్కడ ఒక పురాణపరమైన కథనం వినిపిస్తూ ఉంటుంది. ఈ క్షేత్ర విశిష్టతను చాటుతూ ఉంటుంది. పరమశివుడి కనుసన్నలలో కాలప్రవాహం ప్రవహిస్తోంది. యుగాలు గడిచిపోతున్నాయి. యుగాంతపు సంకేతాలను తెలియజేస్తూ ప్రళయకాలం మొదలవుతోంది. ఆ తరువాత చేయవలసిన కార్యాన్ని గురించి మహాశివుడిని బ్రహ్మదేవుడు అడుగుతాడు. ఇసుకతో ఒక కుండను తయారు చేసి అందులో అమృత జలాలు నింపమని శివుడు చెబుతాడు. ప్రకృతిలోని సమస్త జీవరాశికి సంబంధించిన సృష్టి బీజాలను ఆ కుండలో ఉంచమని అంటాడు. అవి ఒలికిపోకుండా కుండమూతిని బిగించి కట్టి ఉంచమని చెబుతాడు బ్రహ్మదేవుడు. అలాగే చేస్తాడు. ప్రళయకాలం మొదలవుతుంది. సముద్రాలన్నీ ఏకమై సమస్తాన్ని తుడిచివేస్తాయి. ఆ ప్రళయ ప్రవాహంలో ఆ కుండ కూడా కొట్టుకుపోతుంది. ప్రళయం సృష్టించిన విధ్వంసం నుంచి లోకం ఊపిరి పీల్చుకుంటుంది. బ్రహ్మదేవుడు జీవరాశిని ఉంచిన కుండ ఒక ప్రదేశానికి కొట్టుకొని వెళ్లి అక్కడి నేలపై ఒకవైపుకు ఒరిగి ఉండిపోతుంది. అలా ఆ కుండ ఆగిపోయిన ప్రదేశమే ఇది. కుండ ఒరిగిపోయి ఆగిపోయిన కారణంగా ఈ ప్రదేశానికి కుంభకోణం అనే పేరొచ్చింది. బ్రహ్మదేవుడు కుండలో దాచిన జీవరాశితో మరో యుగానికి సంబంధించిన సృష్టి జరగవలసి ఉంది. అందువలన పరమేశ్వరుడు నేరుగా రంగంలోకి దిగుతాడు. పరమశివుడు ఎక్కుపెట్టి వదిలిన బాణం ధాటికి ఆ కుంభం ముక్కలైపోతుంది. అందులోని బీజరాశి అనేక ప్రాంతాలలో వెదజల్లబడుతుంది. ఆ కుండలోని అమృత జలాలతో ఏర్పడ్డ కోనేరే మహామహం. అందువల్లనే ఇది అత్యంత పవిత్రమైనదని అంతా భావిస్తారు. వేదముతో కాని నాదముతో కాని అర్చనతో కాని జపతపముతో కాని నిన్ను కాంచలేరయ్య శ్రీశైల మల్లయ్య. విశ్వమంతా విస్తరించిన విశ్వేశ భక్తి భావము చేత పిలిచిన చాలయ్య. చాలదా ఈ జన్మ చాలదా శివ కీర్తన జయ ఈ జన్మ చాలదా. కైలాసవాసుని గళమెత్తి కీర్తింప కైలాసవాసుని గళమెత్తి కీర్తింప ఈ జన్మ చాలదా ఈ జన్మ చాలదా ఈ జన్మ చాలదా చాలదా. సాధారణంగా చాలా శైవ క్షేత్రాల్లో శివలింగాలు పరిమాణం పరంగానే వివిధ రకాలుగా కనిపిస్తూ ఉంటాయి. ఆకృతి విషయంలో పెద్దగా తేడాలుండవు. కానీ ఇక్కడి గర్భాలయంలోని శివలింగం ప్రాచీన కాలానికి చెందిన ఒక కుండ మాదిరిగా కనిపిస్తుంది.
అందువల్లనే స్వామివారిని కుంభేశ్వరుడిగా పిలుస్తుంటారు. ఇక్కడ సృష్టి జరిగిన దగ్గర నుంచి స్వామి కొలువై ఉన్న కారణంగా ఆది కుంభేశ్వరుడిగా కొలుస్తుంటారు. కుంభకోణంలో అనేక శివాలయాలు విరాజిల్లుతూ కనిపిస్తాయి. వాటిలో కుంభేశ్వర ఆలయం ఎంతో విశిష్టతను, మరెంతో ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తుంది. ఎత్తైన గోపురాలు, మంటపాలు, మందిరాలు, తీర్థబావులు కలిగిన ఆలయం ఇది. అలాంటి ఈ ప్రదేశంలోకి ప్రవేశించగానే ఆనందంగా అలంకరించబడిన ఆధ్యాత్మిక జగత్తులోకి అడుగుపెట్టిన భావన కలుగుతుంది. కుంభేశ్వర ఆలయాన్ని కొన్ని ఎకరాల్లో నిర్మించారు. భారీ నిర్మాణాలు కలిగిన ఆలయమిది. తూర్పు వైపున గల ప్రధానమైన రాజగోపురం 11 అంతస్తులతో 128 అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది. అందమైన శిల్పకళను ఈ గోపురంపై ఆవిష్కరించిన తీరు నయన మనోహరంగా కనిపిస్తుంది. ప్రాచీనమైన ఆలయ వైభవానికి, అలనాటి రాజుల అంకిత భావానికి ఈ రాజగోపురం కొలమానంగా నిలుస్తుంది. ఈ ఆలయ ప్రవేశ ద్వారానికి ఇరువైపులా దుకాణాలు ఉండడం వలన లోపలి ఆలయం బయటకు అంతగా కనిపించదు. పొడవైన మంటపాల గుండా ప్రధానమైన ఆలయం దిశగా నడుస్తున్నప్పుడు ఈ ఆలయ ప్రాంగణం ఎంతటి విశాలమైనది అనే విషయం అర్థమవుతుంది. ప్రవేశద్వారంలో అడుగు పెడుతూ లోపల ఒక మాదిరి ఆలయం ఉండవచ్చు అని చాలామంది అనుకుంటారు. ఆ తరువాత ఇక్కడ ఇంత పెద్ద ఆలయముందా అంటూ ఆశ్చర్యపోతారు. ప్రధానమైన ఆలయానికి ముందున్న పొడవైన విశాలమైన ముఖమంటపం చూపరులను అబ్బురపరుస్తుంది. పొడవైన ప్రాకార మంటపాలు, ఎత్తైన మంటపాలు, అందంగా తీర్చిదిద్దిన స్తంభాలు ఈ ఆలయానికి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తాయి. ప్రాకార మంటపాలకి ప్రధానమైన ఆలయానికి మధ్య వదిలిన విశాలమైన ప్రదక్షిణ మార్గంలో భక్తులు ప్రశాంతంగా ముందుకు కదులుతూ ఉంటారు. కుంభేశ్వరుడి అనుగ్రహాన్ని కోరుతుంటారు. అద్భుతమైన నిర్మాణ శైలిని కలిగిన ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు? ఆ తరువాత కాలంలో ఎవరు అభివృద్ధి చేస్తూ వెళ్లారు? ఇక్కడి 16 కాళ్ల మంటపాన్ని రూపొందించింది ఎవరు అనే అనేక రకాల ప్రశ్నలు తలెత్తుతూ ఉంటాయి. ఆలయ ప్రాంగణములోని శాసనాలు అందుకు సమాధానమిస్తూ కనిపిస్తాయి. కుంభేశ్వర క్షేత్ర ప్రస్తావన మనకు తమిళ శైవ భక్తులైన అప్పర్ జ్ఞాన సంబంధర్ సుందరార్ రచనల్లో కనిపిస్తుంది. 7వ శతాబ్దం నాటికే ఈ క్షేత్రం మహిమాన్వితమైందిగా పేర్కొనబడింది. ఆ తరువాతి కాలంలో ఈ ప్రాంతం చోళరాజుల ఆధీనంలోకి వెళ్ళింది. చోళరాజులు మహాశివుడి పట్ల అసమానమైన భక్తి శ్రద్ధలను కలిగినవారు. వారు నిర్మించిన అపూర్వమైన ఆలయాలే అందుకు నిలువెత్తు నిదర్శనం. అలా చోళరాజుల కాలంలో నిర్మితమైన ఆలయాల్లో ఒకటిగా శ్రీ కుంభేశ్వర కనిపిస్తుంది. 9వ శతాబ్దంలో నిర్మితమైన ఈ ఆలయాన్ని ఆ తరువాత రాజులు కాపాడుతూ వచ్చారు. స్వామివారి సేవలకు సంబంధించిన విషయాల్లో తమకి గల అంకిత భావాన్ని ఆవిష్కరిస్తూ వెళ్లారు. అలా విజయనగర రాజుల కాలంలో ఈ ఆలయాన్ని మరింతగా అభివృద్ధి చేశారు. రాయలవారి కాలంలో నిర్మించబడ్డ 16 కాళ్ల మంటపం ఈ ఆలయానికి ప్రత్యేకమైన ఆకర్షణగా చెబుతారు. స్వరూప విశ్వేశ్వర యోగి ప్రియవాస శివ ఐశ్వర్యాశ్రయ చిన్మయ చిత్కన అచ్యుతానంద మహేశ శివ ఓంకార ప్రియ ఉరగ విభూషణ శ్రీకారాది మహేశ శివ ఔరస లాలిత అంతక నాశన గౌరీ సమేత గిరీశ శివ అంబరవాస చిదంబర
గర్భాలయానికి ఇరువైపులా గల ద్వారపాలక మూర్తులు విస్మయుల్ని చేస్తారు. గర్భాలయంలోని శివలింగం కుంభాకారంలో దర్శనమిస్తుంది. అనునిత్యం ఇక్కడి శివలింగానికి సుగంధ ద్రవ్యాలతో కూడిన లేపనాన్ని అలదుతూ ఉంటారు. ఎంతో మంది నయనారులు ఇక్కడి స్వామివారిని సేవించారు, కీర్తించారు. అలాంటి పుణ్యస్థలిలో మనం ఉన్నాం అనే ఒక భావనే ఆధ్యాత్మిక మార్గం దిశగా నడిపిస్తుంది. పరమాత్ముడి పాదాలే శాశ్వతమనే విశ్వాసాన్ని బలపరుస్తుంది. ప్రాచీనమైన ఆలయాలలో పొడవైన స్తంభాల సంఖ్య ఎక్కువగా ఉండడం సహజంగానే అనిపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడి ఆలయం విషయానికొచ్చేసరికి స్తంభాలు మరింత పొడవుగా కనిపిస్తాయి. ఆలయం మంటపాలు, ప్రాకార మంటపాలకి సంబంధించిన స్తంభాలు ఒక చిత్రమైన విన్యాసం చేస్తున్నట్టుగా అనిపిస్తాయి. మధ్యలో విశాలమైన ప్రదేశాన్ని వదులుతూ స్తంభాలను ఇరువైపులా నిలపడం ఇక్కడి విశేషంగా చెప్పుకోవచ్చు. కుంభేశ్వర ఆలయాన్ని పరిశీలిస్తే ఇక్కడి శిల్పకళ కాస్త తక్కువగానే కనిపిస్తుంది. ఆలయం మొత్తంలో అనేక దేవతా శిల్పాలు ఇటు స్తంభాలపైన, అటు మందిరాల్లోనూ మంటపాలలోనూ కనిపిస్తూ ఉంటాయి. ఆ జాబితాలో మనకు వినాయకుడు, విశ్వనాథుడు, విశాలాక్షి, కార్తికేయుడు, వీరభద్రుడు, అలాగే లక్ష్మీనారాయణులు, మహాలక్ష్మి, గజలక్ష్మి మూర్తులు కనిపిస్తాయి. కుంభకోణం ఒక ఆధ్యాత్మిక ప్రపంచాన్ని తలపిస్తూ ఉన్న కారణంగా ఇక్కడ అన్యనిత్యం భక్తుల రద్దీ కనిపిస్తూ ఉంటుంది. కుంభేశ్వర ఆలయానికి కూడా భక్తుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. అనేక ఉపాలయాలతో అలరారుతున్న ఈ ఆలయంలో ఆయా పర్వదినాలను బట్టి ప్రత్యేకమైన పూజలు, విశేషమైన సేవలు జరుగుతూనే ఉంటాయి. కుంభేశ్వర ఆలయానికి ఎడమ వైపున పార్వతీదేవి మంగళాంబిక పేరుతో పూజాభిషేకాలు అందుకుంటూ ఉన్నారు. స్వామివారిని దర్శించిన అనంతరం భక్తులు అమ్మవారి సన్నిధికి చేరుకుంటారు. ఆ తల్లి సర్వమంగళ కనుక సౌభాగ్య సిద్ధిని కోరుతూ పూజలు చేయిస్తారు. మంత్రపీఠేశ్వరి పేరుతోనూ పిలువబడే అమ్మవారికి పసుపు కుంకుమలు, చీర సారెలు సమర్పిస్తారు. ప్రతిరోజు ఉదయం 5 గంటలకు ఆలయం తలుపులు తెరుస్తారు. ఉదయం వేళల్లో జరపవలసిన కైంకర్యాలు నియమిత వేళల్లో జరుపుతారు.
మధ్యాహ్నం 12:30 నివేదన అనంతరం తలుపులు మూసివేస్తారు. తిరిగి సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దర్శనానికి అనుమతి ఉంటుంది. ప్రతిరోజు ఉదయం 5:30 నుంచి రాత్రి 9 గంటలలోగా 6 వేళల్లో ప్రత్యేకమైన పూజలను నిర్వహిస్తారు. ప్రతిరోజు ప్రదోష వేళ చేసే పూజ మరింత ప్రత్యేకతను సంతరించుకుంటుంది. సోమ, శుక్రవారాల్లో, అమావాస్య, పౌర్ణమి తిథుల్లో ఆలయాన్ని దర్శించుకునే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇక శివరాత్రి, కార్తీక మాసాల్లో ఈ ఆలయం మరింత భక్తజన సందోహంతో కనిపిస్తుంది. ప్రతి హృదయం నీలకంఠుడి నివాసమై తరిస్తుంది. నమో భూతనాథం, నమో దేవదేవం, నమః కాలకాలం, నమో దివ్యతేజం, నమః కామభస్మం, నమః శాంతశీలం, భజే పార్వతీ వల్లభం నీలకంఠం. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి కుంభకోణానికి రోడ్డు, రైలు మార్గాలున్నాయి. కుంభకోణం బస్టాండు నుంచి, రైల్వే స్టేషన్ నుంచి స్థానిక వాహనాల్లో ఈ ఆలయానికి చేరుకోవచ్చు. కుంభకోణానికి సమీప విమానాశ్రయంగా తిరుచిరాపల్లి కనిపిస్తుంది. వేల సంవత్సరాల స్థల మహత్యం, వందల ఏళ్ల నాటి నిర్మాణం, చోళ రాజుల నుంచి విజయనగర ప్రభువుల వరకు సాగిన వైభవం, నీలకంఠుడి లీలా విన్యాసాలకు నిలయంగా కనిపించే కుంభేశ్వర ఆలయాన్ని దర్శించారు కదా. మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసితశోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం తత్ప్రణమామి సదా శివలింగం మహేశ్వరాయ రుద్రాయ త్రినేత్రాయ దిగంబరాయ నీలకంఠాయ విశ్వరూపాయ త్రిగుణాత్మకాయ నమః శివాయ దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం తత్ప్రణమామి సదా శివలింగం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.